వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు నిర్వహించబోయేటటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులందరికీ కూడా శ్రీధర్ సిసి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు అందజేస్తూ, అలాగే 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియచెప్తూ, మీకు అందరికీ కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యం, మీరు అనుకున్నటువంటి ఆశయం పరిపూర్ణంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా శ్రీధర్ సిసిఏ తరపున ఆకాంక్షిస్తూ, తెలుగు భాష అధికార భాషగా కలిగినటువంటి 2 ఉభయ రాష్ట్రాలలో సీనియర్ అధ్యాపకుడును అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి అనేటటువంటి నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టు, జనరల్ స్టడీస్లో అంతర్భాగంగా ఉండేటటువంటి తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిని బోధించేటటువంటి అవకాశం శ్రీధర్ సిసి వారు కల్పించినందుకు మొట్టమొదటి వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రపంచంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనల యొక్క ప్రభావం ప్రపంచ చరిత్ర సంస్కృతి మీద విశేషంగా ప్రభావం చూపింది అనేటటువంటి విషయాన్ని మనందరము కూడా అంగీకరించాలి, దానిని చారిత్రక నగ్న సత్యంగా ఆమోదించాలి. మరి ప్రపంచ చరిత్ర అంటే అర్థమేంటి, ప్రపంచ చరిత్ర యొక్క గొప్పతనం ఏమిటి అన్నప్పుడు ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త స్వామి వివేకానంద మాటలలో చెప్పవాలనంటే, కొంతమంది ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలే ప్రపంచ చరిత్ర అని అంటారు. మరి అటువంటి ప్రపంచ చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రపంచ చరిత్రను విశేషంగా ప్రభావితం చేసినటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అలాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి సంఘటనలలో ఒక ప్రధానమైనటువంటి సంఘటన 1939 1945 సంవత్సరముల మధ్యకాలంలో జరిగినటువంటి 2వ ప్రపంచ యుద్ధము ఒక మహోన్నతమైనటువంటి ప్రపంచాన్ని, ప్రపంచ పౌరులను విషాద ఛాయల్లోకి నింపినటువంటి సంఘటన 2వ ప్రపంచ యుద్ధం. మరి అటువంటి 2వ ప్రపంచ యుద్ధం బయలుదేరడానికి ప్రధానమైనటువంటి కారకుడు అప్పటి జర్మనీ నియంత అయినటువంటి అడాల్ఫ్ హిట్లర్. కానీ ఎట్టకేలకి 1945 సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం ప్యారిస్ సంధితో ముగుస్తుంది. 2వ ప్రపంచ యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసిన తర్వాత ఆ తదనంతరం ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధము లాంటి యుద్ధాలు జరగకూడదని, అలాగే ప్రపంచ పౌరుల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ ఉండాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్, ఆయననే మనము
ఎఫ్డి రూజ్వెల్ట్ అంటాం. ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ యొక్క కృషితో 1945 అక్టోబర్ 24వ తారీఖున ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. మరి 1945 అక్టోబర్ 24వ తారీఖున ఆవిర్భవించినటువంటి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతము 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి 193 దేశాలలో మహోన్నతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశము భారతదేశం. మరి భారతదేశం యొక్క సంస్కృతి గొప్పతనం ఏమిటి, భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు భారతీయ సంస్కృతి యొక్క విశిష్టమైనటువంటి లక్షణం భిన్నత్వములో ఏకత్వము మరియు ఏకత్వములో భిన్నత్వం. దాన్నే మనము యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ ఇన్ యూనిటీ అని పిలుస్తాం. అయితే మరి అలాంటి భారతీయ సంస్కృతి మహోన్నతమైనటువంటి సంస్కృతి, అలాంటి సంస్కృతి కలిగినటువంటి మన భారతదేశంలో భారత యూనియన్లో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 28 రాష్ట్రాలలో ఒక భిన్నమైనటువంటి సంస్కృతి లక్షణాలు కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిని గురించి మనం తెలుసుకోవడానికి మునుపు ప్రస్తుతం భారతదేశంలో తెలుగు అధికార భాషగా కలిగినటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రము, రెండవది ఆంధ్రప్రదేశ్. మరి తెలుగు అధికార భాషగా కలిగినటువంటి ఈ 2 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనమందరము కూడా తెలుగు భాషను గౌరవించాలి, తెలుగు భాషను ప్రేరేపించాలి, తెలుగు భాష యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచమంతా రెపరెపలాడించాలి. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు భాష యొక్క కమ్మదనం ప్రపంచంలో ఏ భాషకు లేనటువంటి నగ్న సత్యం. అందుకే 1529 సంవత్సరముల మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి తుల వంశములో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు తాను రచించినటువంటి ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం అనేటటువంటి సంకలన గ్రంథములో దేశ భాషలందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నారు. మరి అటువంటి తెలుగు భాషను మనందరము కూడా గౌరవించాలి. మరి అటువంటి తెలుగు భాష యొక్క కమ్మదనాన్ని మనం ఆస్వాదించాలి. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి పలుకులను మనము సదా మనస్మరణ చేసుకుంటూ ఉండాలి. మరి ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం అనేటటువంటి సంకలన గ్రంథములో శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి ఈ విధంగా వర్ణించాడు. తెలుగుదెలయన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడనేను తెలుగు కాడా, ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. కనుక శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి తెలుగు భాష యొక్క గొప్పతనానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాస్తవాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అందుకోసమే తెలుగును మనం గౌరవించాలి. పరాయి భాషల యొక్క మోజులో పడి తెలుగును మనం విస్మరించినట్లయితే అటువంటి విస్మరించినటువంటి తెలుగువారు కూడా చనిపోయిన వారితో సమానం అన్నాడు ఒక మహనీయుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ నారాయణరావు గారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు గారి మాటలను కూడా మనం గుర్తుంచుకోవాలి.
ఆయన ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నారు, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావెందుకురా. కనుక తెలుగు భాష మాట్లాడేటటువంటి మనం తెలుగును గౌరవించాం, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం. ఇక తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు నిర్వహించేటటువంటి కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క వీడియోను చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి. ఈ వీడియోలో ఉండేటటువంటి ప్రత్యేకతను, ఈ వీడియోలో ఉండేటటువంటి సారాంశాన్ని మీరు గుర్తించినట్లయితే మీరు ఏ పరీక్షలైతే రాయబోతున్నారో ఆ పరీక్షలలో రాయడానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం మీకు పరిపూర్ణంగా చేకూరుతుంది అనేటటువంటి ఇది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇక పోలీస్ శాఖ వారు నిర్వహించేటటువంటి ఈ యొక్క పోటీ పరీక్షలలో కానిస్టేబుల్ పరీక్షలు రాసేటటువంటి వారు కానీ, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్ పోస్టు పోటీ పరీక్షలు రాసేటటువంటి వారైనా కూడా వీరిరువురికి కూడా తప్పనిసరిగా ఉండేటటువంటి పేపరు జనరల్ స్టడీస్. అటువంటి జనరల్ స్టడీస్లో అనేకమైనటువంటి సబ్జెక్టుల యొక్క సమ్మేళనం, వివిధ సబ్జెక్టుల యొక్క సమ్మేళనమే జనరల్ స్టడీస్. మరి అటువంటి జనరల్ స్టడీస్లో మనకు హిస్టరీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్కులు జనరల్ స్టడీస్లో ఉన్నాయి. అన్ని మార్కులకు మనం సమాధానము రాయాలి, అన్ని మార్కులకు మనము కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో జనరల్ స్టడీస్లో హిస్టరీకి సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర ఉంటుంది, అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉంటుంది, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. సో జనరల్ స్టడీస్లో కీలకమైనటువంటి సబ్జెక్టు హిస్టరీ అన్నటువంటి విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి అటువంటి జనరల్ స్టడీస్లో అంతర్భాగంగా ఉండేటటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతి, ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, ఈ సబ్జెక్టును మీరు ఏ విధంగా చదవాలి, తెలంగాణ చరిత్ర సంస్కృతిలో ఉండేటటువంటి సారాంశాన్ని మనం ఏ విధంగా గ్రహించాలి, జనరల్ స్టడీస్లో తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నకు మీరు సమాధానాలు రాయాలి అంటే ఆ సబ్జెక్టును ప్రస్తుతం పోటీ యుగములో మనం ఉన్నాం గనక పోటీ యుగములో ఉన్నటువంటి మనం పోటీ పరీక్షలలో అడిగేటటువంటి ప్రశ్నలకు మనం ఏ విధంగా సమాధానము ఇవ్వగలము, ఏ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఈ పోటీ యుగములో రూపొందిండేటటువంటి ప్రశ్నాపత్రములో ఉండేటటువంటి ప్రతి ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వగలము అనేటటువంటిది మొట్టమొదటి అభ్యర్థులందరూ కూడా అవగాహన కలిగించుకోవాలి. మరి తెలంగాణ చరిత్ర సంస్కృతి మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన రావాలన్నా ఆ సబ్జెక్టులో ప్రశ్నాపత్రములో ఉండేటటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు రాసి సరైనటువంటి మార్కులు పొందాలి అన్నా మొట్టమొదట తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి. తెలంగాణ చరిత్ర సంస్కృతిలో సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అలాగే ఏ చాప్టరు గతంలో అడిగినటువంటి ప్రశ్న పత్రములో ఎన్ని మార్కులకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది, ఏ చాప్టర్లో ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది అవగాహన కావాలి మొట్టమొదట. సో దాట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు కలెక్ట్ ద సిలబస్. సిలబస్ మీద అవగాహన ఉండాలి, సిలబస్ మీద పరిపూర్ణమైనటువంటి పట్టు ఉండాలి. కనుక మొట్టమొదట తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సిలబస్ను మొట్టమొదట మీరు
గమనించాలి. సిలబస్ను మీరు మొట్టమొదట కలెక్ట్ చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ నేపథ్యంలోనే తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా మనము వివరంగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఒక్కొక్క చాప్టర్ను ఒక క్రానలాజికల్ ఆర్డర్లో, కాల నిర్ణయం ప్రకారం క్రానలాజికల్ ఆర్డర్లో ఈ చాప్టర్స్ అన్నిటిని కూడా వివరించడం జరుగుతుంది. దీని మీద మీరు మొట్టమొదటి అవగాహన పెంచుకున్నట్లయితే సబ్జెక్టు మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. మరి తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటి ఈ సబ్జెక్ట్లో మొట్టమొదటి చాప్టర్ తెలంగాణ చరిత్ర ఆధారాలు. అంటే మొట్టమొదట ఈ చాప్టర్తోనే మన సిలబస్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ చరిత్ర ఆధారాలు అంటే చరిత్ర అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై హిస్టరీ? గతములో జరిగినటువంటి సంఘటనలను గూర్చి ఆధారాలతో సహా వివరించేటటువంటి దే చరిత్ర అని అంటాం. గతములో జరిగిన సంఘటనలను గూర్చి ఆధారాలతో సహా వివరించేదే చరిత్ర. అంటే గతానికి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే అది చరిత్ర అవుతుంది. గతానికి ఆధారాలు లేకపోతే ఆ గతము కట్టుకథ లేదా కల్పిత కథ అవుతుంది. కనుక చరిత్రను మనము చదవాలన్నా, చరిత్రను మనము పునర్నిర్మించాలన్నా తప్పనిసరిగా ఉండవలసింది ఆధారాలు. మరి అలాంటి తెలంగాణ చరిత్ర సంస్కృతిని మనం అవగాహన చేసుకోవడానికి, తెలంగాణ చరిత్ర సంస్కృతిని మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఏ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు తెలంగాణ చరిత్ర సంస్కృతిని పునర్నిర్మించడంలో మనకు ఏ విధంగా దోహదపడుతున్నాయి అనేటటువంటిది ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేయాలి. ఈ చాప్టర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ చాప్టర్ను మీరు సమగ్రంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ చాప్టర్లో నుంచి దాదాపు అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నా అనుభవరీత్యా గత ప్రీవియస్ ప్రశ్నాపత్రాలన్నిటినీ కూడాను మనం పరిశీలించినట్లయితే దాదాపు 6 నుంచి 10 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటువంటి సబ్జెక్ట్ అంతా కూడా తెలంగాణ చరిత్ర ఆధారాలలో సమీక్ష చేయబడుతుంది, రివ్యూ చేయబడుతుంది. కనుక ఈ చాప్టర్ను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి తెలంగాణ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆధారాలు అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై సోర్సెస్? ఆధారాలు అంటే గతములో జరిగిన సంఘటనలు వదిలి వెళ్ళిన అవశేషపు దృశ్య చిహ్నాలను ఆధారాలు అని పిలుస్తారు. మళ్ళీ ఈ నిర్వచనం వినండి. గతములో జరిగిన సంఘటనలు వదిలి వెళ్ళిన అవశేషపు దృశ్య చిహ్నాలను ఆధారాలు అని అంటాం. మరి ఈ ఆధారాలు వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఆధారాలను 2 రకాలుగా విభజించారు. 1 పురావస్తు ఆధారాలు, 2 సారస్వత ఆధారాలు. 1 ఈజ్ ఆర్కియలాజికల్ సోర్సెస్ అండ్ అనదర్ ఈజ్ లిటరరీ సోర్సెస్. మొత్తము ఈ చాప్టర్లో ఆధారాలన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఇక తర్వాత 2వది చారిత్రక పూర్వయుగము తెలంగాణ. అంటే చారిత్రక పూర్వయుగములో తెలంగాణ ఏ విధంగా ఉండేది, తెలంగాణ ప్రాంతంలో ఆదిమ మానవుడు ఏ విధంగా సంచరించాడు, తెలంగాణ ప్రాంతంలో ఆదిమ మానవుడు సంచరించినటువంటి ప్రాంతాలేవి, జీవన విధానం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలను చారిత్రక పూర్వయుగము తెలంగాణ అనేటటువంటి 2వ చాప్టర్లో మనము చర్చించవలసి ఉంటుంది. అంటే లిపిని ఆధారంగా తీసుకొని చరిత్రను 3 భాగాలుగా విభజించారు. చరిత్రను 3 భాగాలుగా విభజించారు. ఆ 3 భాగాలలో 1 చారిత్రక పూర్వయుగము, 2 చారిత్రక సంధియుగము, 3 చారిత్రక యుగం. అంటే లిపిని ఆధారంగా తీసుకొని చరిత్రను 3 భాగాలుగా విభజించారు.
అందులో ఒకటి చారిత్రక పూర్వయుగము, 2 చారిత్రక సంధియుగము, 3వది చారిత్రక యుగం. మరి చారిత్రక పూర్వయుగము అంటే లిపి వాడుకలో లేని కాలము అని అర్థం. లిపి వాడుకలో లేని కాలాన్ని మనము చారిత్రక పూర్వయుగము అంటే ఆ యుగములో మానవుడికి లిపి పరిజ్ఞానం లేదు అని అర్థం. మరి అటువంటి లిపి పరిజ్ఞానము లేనటువంటి, లిపి వాడుకలో లేనటువంటి ఆ యుగాన్ని గురించి మనము తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు పురావస్తు ఆధారాలు మాత్రమే దోహదపడతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి చారిత్రక పూర్వయుగములో మానవుడిని ఆదిమ మానవుడు అని అంటాం. లోతైనటువంటి అంశాలన్నీ కూడా మనము చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పవలసి ఉంటుంది. మరి చారిత్రక పూర్వయుగంలో నివసించినటువంటి మానవుడిని మనము ఆదిమ మానవుడు అని అంటాం. ఆదిమ మానవుడు, అర్లీ మ్యాన్. అయితే మరి ప్రపంచంలో ప్రప్రథమంగా ఆదిమ మానవుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి మొట్టమొదటి పురావస్తు శాస్త్రజ్ఞుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి ఎల్హెచ్ మార్గన్. చారిత్రక పూర్వయుగానికి సంబంధించినటువంటి మానవుడిని ఆదిమ మానవుడు అని పిలుస్తాం. ఆదిమ మానవుడు అనేటటువంటి పదాన్ని ప్రప్రథమంగా ఉపయోగించినటువంటి ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి పురావస్తు శాస్త్రజ్ఞుడు ఎల్హెచ్ మార్గన్. ఆయన రాసినటువంటి ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో ఆదిమ మానవుడు అనేటటువంటి పదాన్ని మొట్టమొదట ఉపయోగించాడు. అక్కడి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. చారిత్రక పూర్వయుగం చాలా డెప్త్గా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి సబ్జెక్టును చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. ఆ లోతుగా విశ్లేషణ చేయాలి అనేటటువంటి సందర్భంలో ఇదంతా కూడా చాప్టర్ను చెప్పేటటువంటి సందర్భంలో అక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కేవలం సిలబస్ విశ్లేషణ మాత్రమే చేస్తున్నాను. చారిత్రక పూర్వయుగము గురించి మీరు చదువుతారు, చదివేటటువంటి సందర్భంలో ఆదిమ మానవుడు చదువుతారు. కానీ ప్రశ్న ప్రపంచంలో ప్రప్రథమంగా ఆదిమ మానవుడు అనే పదాన్ని ఉపయోగించిన ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుని గుర్తించండి అనేటటువంటి ప్రశ్న అడిగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక సబ్జెక్టును లోతుగా చదవాలి. ప్రస్తుతం పోటీ పరీక్షలలో రూపొందుతున్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి. చాలా లోతుగా మనం ప్రిపేర్ కావాలి. అది సబ్జెక్టు చెప్పేటటువంటి సందర్భంలో, చాప్టర్స్ను లోతుగా అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో చెప్పడం జరుగుతుంది. కనుక చారిత్రక పూర్వయుగంలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఆదిమ మానవుడు ఏ ఏ ప్రాంతాలలో సంచరించినట్లు ఆనవాళ్లు బయలుపడ్డాయి, జీవన విధానం ఏ విధంగా ఉంది, 2వ చాప్టర్. ఇక తర్వాత 3వ చాప్టరు శాతవాహనుల యుగం. తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటి సబ్జెక్టులోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటటువంటి గ్రూప్స్ పరీక్షలలో కానీ, లేదా తెలంగాణ ప్రభుత్వ పోలీస్ శాఖ వారు నిర్వహించేటటువంటి కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోటీ పరీక్షలలో కానీ కీలకమైనటువంటి చాప్టరు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టులో శాతవాహనుల యుగం. శాతవాహనుల యుగములో నుండి ప్రశ్న అడగకుండా ప్రశ్నాపత్రము తయారు అవుతుంది అంటే అది తప్పు అవుతుంది. అంటే శాతవాహనుల యుగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేకుండా ప్రశ్నాపత్రము రూపొందింపజాలదు. అంటే తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి విధానాన్ని గమనిస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి మనకు అనేకమైనటువంటి రాజరిక వంశాలు, వారు పరిపాలన చేసినటువంటి తెలంగాణ ప్రాంతము, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కానీ సబ్జెక్ట్లో ఉండేటటువంటి ప్రతి రాజవంశాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఆ రాజవంశీయుల యొక్క చరిత్రను సంక్షిప్తంగా చదువుతూ ఆ వంశీయుల పాలనా కాలము నాటి సమాజంలో నెలకొని ఉన్నటువంటి ఆర్థిక, మత, సామాజిక, సాంస్కృతిక, వాస్తు పరిస్థితులన్నిటినీ కూడా చాలా లోతుగా మీరు అధ్యయనం చేయవలసి ఉంటుంది.
ప్రశ్నలన్నీ ఈ కోణంలోనే ఎక్కువ అడుగుతూ ఉన్నారు. కనుక శాతవాహనులకు సంబంధించినటువంటి ఈ చాప్టర్ చాలా ప్రధానమైనటువంటి చాప్టర్. చంద్రగుప్త మౌర్యునిచే స్థాపితమైనటువంటి మౌర్య సామ్రాజ్య సార్వభౌమాధికారానికి సామంతులుగా జీవితాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క శాతవాహనులు, మౌర్యులలో గొప్పవాడైనటువంటి అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 232వ సంవత్సరంలో తక్షశిలలో మరణించిన తర్వాత మౌర్యుల యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి ఈ యొక్క శాతవాహనులు శ్రీముఖుని యొక్క నాయకత్వములో ప్రప్రథమంగా స్వతంత్ర అధికారాన్ని స్థాపించడంతో శాతవాహనుల యుగం ప్రారంభమవుతుంది. శాతవాహనులకు భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక విలక్షణమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా స్వతంత్ర పరిపాలనకు శంకుస్థాపన చేసినటువంటి వారు, స్వతంత్ర పరిపాలనను ప్రారంభించినటువంటి వారు శాతవాహనులు. చాలా గొప్పవారు. కోటిలింగాల, ధరణికోట, అలాగే పైథాన్, ఈ మూడింటిని రాజధానులుగా చేసుకుని దాదాపు 450 సంవత్సరాలు మహారాష్ట్రలోని భాగాన్ని, ఆంధ్రలోని భాగాన్ని, కర్ణాటకలోని భాగాన్ని పరిపాలన చేసి తమ యొక్క సార్వభౌమాధికార పతాకాన్ని యావత్ భారతదేశమంతా కూడా రెపరెపలాడించినటువంటి ఘనులు శాతవాహనులు. దాదాపు 30 మంది పాలకులు 450 సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా పరిపాలన చేసి వారి యొక్క పరిపాలనా కాలంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవించాయి. నాగరికత, అలాగే సంస్కృతి అనేకమైనటువంటి రూపాంతరం చెందడానికి శాతవాహనుల యొక్క కృషి ఎంతో ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి శాతవాహనులు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ఘనకీర్తిని సంపాదించారు. కనుక శాతవాహనుల పాలనా కాలపు నాటి ఆర్థిక, మత, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, వాస్తు శిల్పకళల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. వాటి మీద ఎక్కువగా శ్రద్ధను కేంద్రీకృతం చేసి సమాచారాన్ని సేకరించవలసి ఉంటుంది. అటువంటి శాతవాహనుల యుగానికి ఎంతో కీర్తిని, దీప్తిని, ఖ్యాతిని తెచ్చినటువంటి శాతవాహన చక్రవర్తి, 30 మంది శాతవాహనులలో 23వ పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి సాధించినటువంటి అఖండ సైనిక విజయాలకు గుర్తుగానే శాతవాహన సామ్రాజ్యము సువిశాలమైంది. 3 సముద్రాల సరిహద్దుల వరకు శాతవాహనుల రాజ్యాధికారం విస్తరింపబడింది. అలా 3 సముద్రాల సరిహద్దుల వరకు శాతవాహనుల యొక్క రాజ్యాధికారాన్ని విస్తరింపజేసినటువంటి ఘనుడు గనుకనే గౌతమీపుత్ర శాతకర్ణికి త్రిసముద్రలోయ పీతవాహన అనేటటువంటి బిరుదు ఉంది. ఇవన్నీ సబ్జెక్టు చాలా లోతుగా డిస్కస్ చేయాలి. ఆ బిరుదులు ఎందుకు వచ్చాయి, రావడానికి కారణం ఏంటి, ఏ శాసనాలలో వీటిని ప్రస్తావించారు, ఇవన్నీ కూడా మనం సబ్జెక్టులో డిస్కస్ చేయాలి. మరి అదేవిధంగా శాతవాహనుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, భారతదేశ చరిత్రను మనం నిశితంగా పరిశీలన చేస్తే మొదటి నుంచి కూడా నేటి వరకు మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకం వరకు, క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకం వరకు భారతదేశంలో రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలన చేసినటువంటి ఏకైక వంశీయులు శాతవాహన పాలకులు. మీరు ఏ వంశమైనా తీసుకోండి, వారు క్రీస్తు పూర్వములో అధికారంలోకి వచ్చి క్రీస్తు పూర్వములోనే వాళ్ళ అధికారాన్ని కోల్పోయి ఉంటారు, లేదా క్రీస్తు శకంలో అధికారంలోకి వచ్చి క్రీస్తు శకంలోనే వాళ్ళ అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ శాతవాహనులు మాత్రమే క్రీస్తు పూర్వములో అధికారంలోకి వచ్చి క్రీస్తు శకం వరకు పరిపాలన చేసి భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక విలక్షణమైనటువంటి, విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు శాతవాహనులు. చాలా పెద్ద చాప్టరు. ఆ చాప్టర్ను చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. అయితే మరి శాతవాహనులలో చివరి పాలకుడు 3వ పులోమావి.
బలహీనమైనటువంటి పాలకుడు. ఆయన వేయించినటువంటి శాసనమే మేకధోని శిలాశాసనం. ప్రాకృత భాష అలాగే బ్రాహ్మీ లిపిలో ఉన్నటువంటిది. మరి అటువంటి మూడవ పులోమావి బలహీనతను అవకాశంగా తీసుకుని వారి యొక్క సామంతులైనటువంటి ఇక్ష్వాకులు, అంటే ఇక్ష్వాకులలో అప్పటికి గనునిగా కీర్తి గడించినటువంటి మొదటి శాంతమూలుడు లేదా మొదటి క్షాంతమూలుడు మూడవ పులోమావిని అంతమొందించి, అలాగే శాతవాహనుల యొక్క సార్వభౌమాధికార శిథిలముల మీద నూతన వంశాన్ని, నూతన రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యమే ఇక్ష్వాకుల రాజ్యము. దానిని మనము శాతవాహనుల తదనంతరము యుగములో చర్చించవలసి ఉంటుంది. మరి శాతవాహనుల తదనంతరము యుగములో సంభవించినటువంటి పరిణామాలలో భాగంగానే అందులో ఇక్ష్వాకులు వచ్చారు, అలాగే విష్ణుకొండినులు కూడా వచ్చారు. ఇక్ష్వాకులు కూడా శాతవాహనుల తదనంతరం ఆంధ్రదేశంలో కొంత భూభాగాన్ని, తెలంగాణలో కొంత భూభాగాన్ని విలీనం చేసుకుని పరిపాలన చేసినటువంటి వారు ఇక్ష్వాకులు. ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా, ఉభయ రాష్ట్రాల చరిత్రలోనే కాకుండా యావత్ భారతదేశ చరిత్రలోనే ఇక్ష్వాకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. భారతదేశాన్ని, భారతదేశ చరిత్రను నిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉండేటటువంటి అనేక అంశాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను ఇక్ష్వాకులు పరిచయం చేశారు అంటే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే దక్షిణ భారతదేశంలోనే కాకుండా భారతదేశంలోనే ప్రప్రథమంగా దేవాలయాలను ప్రారంభించినటువంటి వారు ఇక్ష్వాకులు. అలాగే భారతదేశంలో ప్రప్రథమంగా మేనరిక వివాహాలను ప్రవేశపెట్టినటువంటి వారు ఇక్ష్వాకులు. అదేవిధంగా భారతదేశంలో ప్రప్రథమంగా పంచాంగమును ప్రవేశపెట్టినటువంటి వారు ఇక్ష్వాకులు. భారతదేశంలో ప్రప్రథమంగా శాసనాల మీద శాసనాలు రాసినటువంటి వారి పేర్లు, శాసనము ఏ రోజున, ఏ తిథిన, ఏ సంవత్సరములో వేశారనేటటువంటి సమాచారాన్ని పొందుపరిచేటటువంటి ఒక నూతన సాంప్రదాయాన్ని ఇక్ష్వాకులు ప్రప్రథమంగా ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఇక్ష్వాకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మరి అటువంటి ఇక్ష్వాకులలో శాసనాల ప్రకారము 4 పాలకులు ఉన్నారు. ఈ 4 పాలకులను చాలా క్షుణ్ణంగా మనం అవగాహన చేసుకోవాలి. ఇక్ష్వాకుల పాలనా కాలంలో వ్యవసాయాభివృద్ధి విశేషంగా జరుగుతుంది. ఆ వ్యవసాయాభివృద్ధికి ప్రప్రథమంగా విశేషమైనటువంటి కృషి సలిపినటువంటి మొదటి ఇక్ష్వాక వంశ పాలకుడే శ్రీ క్షాంతమూలుడు లేదా మొదటి క్షాంతమూలుడు. ఆ విధంగా ఇక్ష్వాకుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండాలి. అయితే మరి ఇక్ష్వాకులను అంతమొందించినటువంటి వారు ప్రాచీన పల్లవులు. ప్రాచీన పల్లవులు చివరికి ఇక్ష్వాకుల మీద సైనిక దాడులను నిర్వహించి సైనిక దాడుల ద్వారా ఇక్ష్వాక రాజ్యాధికారాన్ని అంతమొందించి చివరికి ఆ భూభాగాన్నంతటినీ కూడా ప్రాచీన పల్లవులు తమ యొక్క పాదాక్రాంతం చేసుకోవడంతో ఇక్ష్వాకుల యొక్క రాజకీయ చరిత్ర కాలగర్భములో కలిసిపోతుంది. మరి అదేవిధంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఈ యొక్క సిలబస్లో ఇక్ష్వాకుల తర్వాత తప్పనిసరిగా గుర్తుంచుకోవలసినటువంటి రాజవంశము, తెలంగాణను నిర్విఘ్నంగా నిరాఘాటంగా పరిపాలన చేసి తెలంగాణ చరిత్రలో తమ యొక్క స్థానాన్ని పదిలపరుచుకున్నటువంటి పాలకులు విష్ణుకుండినులు. విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతాన్ని సమర్థవంతంగా పరిపాలన చేశారు. వీరి పరిపాలనా కాలంలోనే అనేకమైనటువంటి ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలు అనేకం సంభవించాయి. మత పరిణామాలు ఇంకా సంభవించాయి. మరి విష్ణుకుండినుల పరిపాలనా కాలంలోనే భారతదేశ చరిత్రలో ఒక విలక్షణమైనటువంటి ఒక యాగాన్ని ఈ యొక్క విష్ణుకుండిలో అమలుపరిచారు. విష్ణుకుండిలో మాత్రమే దానిని అమలుపరిచారు. దానినే మనము నరమేధము అంటారు. భారతదేశ చరిత్రలో నరమేధాన్ని నిర్వహించినటువంటి ఒకే ఒక రాజవంశము విష్ణుకుండినుల వంశం.
ఆ విష్ణుగుండిల వంశంలో పాలకులు ఎంతమంది, వారు వేయించినటువంటి శాసనాలు ఏమిటి, ఆ శాసనాలు ఏ భాషలో వేయబడ్డాయి, అలాగే ఏ లిపిలో ఉంది, ఆ శాసనాలలో ఉండేటటువంటి సారాంశం ఏంటి, ఆ శాసనాల యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే విష్ణుగుణుల పరిపాలనా కాలంలో సంభవించినటువంటి ప్రధానమైనటువంటి పరిణామాలు ఏమిటి, ఇవన్నీ కూడా విష్ణుగుండులు అనేటటువంటి చాప్టర్లో మనము చర్చించవలసి ఉంటుంది. అయితే మరి ఇక్ష్వాకులు విష్ణుగుండులు అయిన తర్వాత మనకు ప్రధానమైనటువంటి చాప్టరు బాదామి చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు. బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు. ఈ చాప్టర్ను మనము ఎలా చదవాలి, ఈ చాప్టర్ యొక్క ప్రత్యేకత ఏమిటి, తెలంగాణ చరిత్ర సంస్కృతిలో బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు అనేటటువంటి ఈ రాజవంశీయులను ఎందుకు పొందుపరిచారు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు ఈ ఇద్దరు కూడా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి పాలకులు. ముఖ్యంగా బాదామి చాళుక్యులు తమ యొక్క సైనిక విజయాల ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాధికారాన్ని స్థాపించారు. బాదామి చాళుక్యులలో గొప్పవాడు అయినటువంటి రెండవ పులకేశి. మరి రెండవ పులకేశి యొక్క సైనిక విజయాలను, రెండవ పులకేశి యొక్క పరిపాలనా విధానాన్ని సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోవాలంటే రెండవ పులకేశి యొక్క ప్రముఖ సేనాధిపతి అయినటువంటి రవికీర్తి సంస్కృత భాషలో వేయించినటువంటి ఐహోలు శాసనం మీద మనం ఆధారపడాలి. మరి ఐహోలు శాసనం ప్రకారము ఈ యొక్క బాదామి చాళుక్యులులో గొప్పవాడైనటువంటి రెండవ పులకేశి కూడా తెలంగాణ చరిత్ర సంస్కృతిని విశేషంగా ప్రభావితం చేశారు అనేటటువంటి దానిలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటి అనేటటువంటిది, దానికి కారణమైనటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటిది చాప్టర్ను మనము డిస్కస్ చేసేటప్పుడు చాలా లోతుగా విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో మనము దానిని అధ్యయనం చేయాలి. అయితే మరి బాదామి చాళుక్యులలో గొప్పవాడైనటువంటి రెండవ పులకేశి నిర్వహించినటువంటి సైనిక దాడులలో అంతర్భాగంగా ఆంధ్రదేశంపై సైనిక దాడులను నిర్వహించి ఆ సైనిక దాడులలో ఆంధ్రదేశంలో పరిపాలనకు సమర్థతతో పరిపాలన చేసి తమ యొక్క సార్వభౌమాధికారాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి విష్ణుకునుల యొక్క అధికారాన్ని అంతం చేసి ఆంధ్రదేశాన్ని కైవసం చేసుకున్నాడు రెండవ పులకేశి. మరి రెండవ పులకేశి ఆంధ్రదేశాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఆంధ్రదేశానికి రెండవ పులకేశి తన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుని అక్కడ రాజప్రతినిధిగా నియమించడం, ఆ తదనంతరం కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రతను ప్రకటించుకోవడంతో చివరికి ఆంధ్రదేశంలో వేంగి చాళుక్యులు అవతరిస్తారు. ఆ వేంగి చాళుక్య వంశస్థాపకుడే కుబ్జ విష్ణువర్ధనుడు. మరి వేంగి చాళుక్యులకి తెలంగాణ ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? వేంగి చాళుక్యుల సామంతులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వేంగి చాళుక్యుల సామంతులు ఏ విధంగా వేంగి చాళుక్యులకు బద్ధ శత్రువులైనటువంటి రాష్ట్రకూటులతో వీరోచితంగా పోరాడారు అనేటటువంటి అంశాలను అక్కడ మనము చదువుకోవాల్సి వస్తుంది, అక్కడ అధ్యయనం చేయాలి. మరి అదేవిధంగా కాకతీయుల యుగం చాలా ప్రధానమైనటువంటిది. అంటే కాకతీయుల యుగము అన్నప్పుడు ఇది మధ్యయుగ తెలంగాణ చరిత్ర సంస్కృతి కిందకి వస్తుంది. మనం కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఘనులుగా కీర్తిగడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి కాకతీయులు రాజధాని నగరము హనుమకొండ, తర్వాత ఓరుగల్లు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే తెలుగు భాష మాట్లాడేటటువంటి 3 ప్రాంతాల ప్రజలు, అంటే రాయలసీమ, కోస్తా, తెలంగాణ, తెలుగు భాష మాట్లాడేటువంటి ఈ 3 ప్రాంతాల ప్రజలను ఒకే సార్వభౌమాధికారం క్రిందికి తెచ్చి పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి రాజవంశీయులు కాకతీయులు.
కానీ కాకతీయుల యొక్క సువిశాలమైనటువంటి సామ్రాజ్యానికి రాజధాని తెలంగాణ ప్రాంతంలో ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తెలంగాణను కేంద్రస్థానంగా చేసుకుని పరిపాలన చేస్తున్నటువంటి ఘనులు కాకతీయులు. మరి అటువంటి కాకతీయులు క్రీస్తు శకం 1000 నుండి క్రీస్తు శకం 1323 వరకు పరిపాలన చేశారు. మరి క్రీస్తు శకం 1000 నుండి క్రీస్తు శకం 1323 వరకు అంటే దాదాపు 323 సంవత్సరాలు ఈ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి కాకతీయులు గొప్ప సైనిక యోధులు. గొప్ప సైనిక యోధులే కాకుండా అంతకు మించినటువంటి పరిపాలనా దక్షులు. తన యొక్క సైనిక విజయ పరంపరల ద్వారా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఆ విశాలమైనటువంటి సామ్రాజ్యానికి అనుగుణంగా సమర్థవంతమైన పరిపాలనా యంత్రాంగాన్ని కూడా రూపొందించి ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా తమ పాలనా కాలానికి స్వర్ణయుగము అనేటటువంటి కీర్తిని తెచ్చుకున్నటువంటి ఘనులు శాతవాహనులు. అటువంటి ఘనులు కాకతీయులు. మరి అటువంటి కాకతీయులలో అగ్రగణ్యుడు గణపతి దేవుడు. ఆ గణపతి దేవుని యొక్క పరిపాలనా కాలాన్నే స్వర్ణయుగము అని అంటారు. గణపతి దేవునికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి పాలకుడు గణపతి దేవుడు. మరి గణపతి దేవుడి యొక్క గొప్పతనము ఆయన పాలనా కాలం స్వర్ణయుగం. అంతేకాదు తాను కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో ఆయన మధురైని రాజధానిగా చేసుకుని కేరళ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాండ్యులలో రాజైనటువంటి జటావర్మ సుందర పాండ్యుని చేతిలో ఓడిపోయి ముత్తుకూరు యుద్ధంలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ తన యొక్క రాజ్యాధికారాన్ని వదిలిపెట్టినటువంటి ఏకైక పాలకుడు దక్షిణ భారతదేశ చరిత్రలో గణపతి దేవుడు. మరి అటువంటి గణపతి దేవుని యొక్క గొప్పతనము, గణపతి దేవుని యొక్క సైనిక విజయాలు, గణపతి దేవుని యొక్క పరిపాలనా శైలి ఇవన్నీ కూడా మనము చర్చించవలసి ఉంటుంది. అలాగే గోల్కొండ అలాగే మనకు ప్రధానమైనటువంటి కాకతీయ యుగానికి సంబంధించినటువంటి విశేషాలలో ఎంత గొప్ప పరిపాలనా అంశాలు ఉన్నాయి వారికి. కాకతీయులు ఒక ప్రత్యేకమైన ఒక విలక్షణమైనటువంటి పాలనా యంత్రాంగాన్ని రూపొందించినటువంటి ఘనులు. వ్యవసాయాభివృద్ధికి ప్రప్రథమంగా చెరువులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు దక్షిణ భారతదేశంలో అంటే కాకతీయులే. మరి అటువంటి కాకతీయులలో ఒకే ఒక మహిళా పాలకురాలు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన తెలంగాణ ప్రాంతముతో కూడినటువంటి ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి మహిళా పాలకురాలు రాణి రుద్రమదేవి. ఈ రాణి రుద్రమదేవి యొక్క ప్రత్యేకత ఏమిటి? రాణి రుద్రమదేవి కూడా చివరికి యుద్ధభూమిలో వీరమరణం తెలంగాణ ప్రాంతంలోనే పొందింది, చందుపట్ల గ్రామ సమీపంలో. ఈ అంశాలన్నీ కూడా మనము కాకతీయ యుగంలో మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. అయితే కాకతీయులలో చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. ఈ యొక్క రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయులలో చివరివాడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుని పాలనా కాలంలోనే ఢిల్లీ సుల్తానులు అప్పటి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైనటువంటి ఫక్రుద్దీన్ మహమ్మద్ జూనా ఖాన్, అంటే జనరల్గా ప్రతి పుస్తకాలలో కూడా జూనా ఖాన్ అని ఉంటుంది. ఆయన పూర్తి పేరు ఫక్రుద్దీన్ మహమ్మద్ జూనా ఖాన్. మరి అటువంటి ఫక్రుద్దీన్ మహమ్మద్ జూనా ఖాన్ 1323 సంవత్సరంలో కాకతీయ రాజ్యంపై సైనిక దాడులు నిర్వహించి రెండవ ప్రతాపరుద్రుని ఓడించి బందీ చేసి ఆ తదనంతరం ఓరుగల్లుకు సుల్తానాపూర్ అనే నామకరణం చేసి దానికి తమ యొక్క పాలకులను రాజప్రతినిధులుగా నియమించడంతో కాకతీయుల పరిపాలన అంతమవుతుంది. అయితే మరి ఢిల్లీ సుల్తాన్ చేతిలో బందీ అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు ఆ అవమానాన్ని భరించలేక
చివరికి నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి నర్మదా నదిలో దూకి రెండవ ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని మనకు తెలియజెప్పేటటువంటి ఒకే ఒక ఆధారము విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనములో మాత్రమే రెండవ ప్రతాపరుద్రుని యొక్క నర్మదా నదిలో దుమికి ఆత్మహత్య చేసుకున్నటువంటి వైనము మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత కాకతీయుల పాలనా కాలపు విశేషాలను చాలా జాగ్రత్తగా మనం చదవాలి. అదేవిధంగా కాకతీయ వంశీయులు తమ యొక్క సార్వభౌమాధికారాన్ని కోల్పోయి వారు కాకతీయ వంశం అంతరించిన తర్వాత ఆంధ్రదేశంలోను తెలంగాణ ప్రాంతంలోను అనేకమైనటువంటి స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. అటువంటి స్వతంత్ర రాజ్యాలలో తెలంగాణ ప్రాంతాన్నితో కూడినటువంటి ఆంధ్రదేశంలో కొంత భాగాన్ని పరిపాలన చేసినటువంటి వారు ముసునూరు నాయకులు. ఆ తదనంతరము ముసునూరు నాయకులను అంతమొందించి తెలంగాణ ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసినటువంటి వారు రేచర్ల పద్మనాయకులు. రాచకొండ మరియు దేవరకొండలను రాజధానులుగా చేసుకుని పరిపాలన చేసినటువంటి గొప్ప నాయకులు రేచర్ల పద్మనాయకులు. కాబట్టి వీరు కాకతీయానంతరపు యుగములో స్వతంత్రించి అధికారాన్ని స్థాపించుకున్నారు. ఆ సందర్భంలోనే ఆంధ్రదేశంలో రెడ్డి రాజులు కూడా అద్దంకి మరియు కొండవీడును రాజధానిగా చేసుకుని వారు పరిపాలన చేశారు. కనుక కాకతీయానంతరం యుగంలో ముసునూరు నాయకులను గురించి తెలుసుకోవాలి, అలాగే రేచర్ల పద్మనాయకులను గురించి వివరంగా తెలుసుకోవాలి. ఎందుకు ఈ ఇద్దరినే మనం ప్రస్తావించాము? రెడ్డి రాజులను ఇక్కడ తెలంగాణ చరిత్ర సంస్కృతి సిలబస్లో ఎందుకు రెడ్డి రాజులను ప్రస్తావించలేదు అంటే వారు వీరికి సంబంధం లేదు. ఆంధ్రదేశంలో కొద్ది భాగాన్ని వాళ్ళు పరిపాలన చేశారు, కానీ ముసునూరు నాయకులు ఆంధ్రదేశంలోని కొద్ది ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని సైతము ముసునూరు నాయకులు పరిపాలన చేశారు. అయితే అలాంటి ముసునూరు నాయకులను అంతమొందించి తెలంగాణలో స్వతంత్ర అధికారాన్ని స్థాపించినటువంటి వారు రేచర్ల పద్మనాయకులు. కాబట్టి ఇక్కడ ఇద్దరిని కూడా మనం చర్చించాలి. ఇక తర్వాత బహమనీ సుల్తానులు తెలంగాణ. సో బహమనీ సుల్తానులు తెలంగాణ అనేటటువంటి ఈ చాప్టర్ను కూడా చాలా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు 1323వ సంవత్సరంలో కాకతీయ వంశము అంతరిస్తుంది. మరి 1323లో కాకతీయ వంశము అంతరించిన తర్వాత తదనంతరము ఢిల్లీ సుల్తానుగా అధికారంలోకి వచ్చినటువంటి వారు ఫక్రుద్దీన్ మహమ్మద్ జునా ఖాన్. ఆయనే మహమ్మద్ బిన్ తుగ్లక్గా పిలువబడ్డాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తాను ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలు ఘోరంగా విఫలం కావడం, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ఒక్కొక్కరు వ్యతిరేకిస్తూ స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు, అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకించి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క రాజ్యాధికారాన్ని ధిక్కరించి దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలను స్థాపించినటువంటి వారు ఇద్దరున్నారు. వారు ఒకరు విజయనగర పాలకులు, రెండు బహమనీ సుల్తానులు. 1336వ సంవత్సరంలో తుంగభద్రా నది ఒడ్డున మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు, విద్యారణ్య స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో. అయితే మరి 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపింపబడిన తర్వాత 1347వ సంవత్సరంలో, అంటే విజయనగర సామ్రాజ్యము స్థాపింపబడిన 11 సంవత్సరాల తర్వాత 1347లో బహమనీ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఆ బహమనీ సామ్రాజ్య స్థాపకుడే అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా. బహమనీ సామ్రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా. ద ఫౌండర్ ఆఫ్ బహమనీ ఎంపైర్ వాజ్ అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా. చాలా గొప్పవాడు. ఆయన అసలు పేరు నిజాం ఖాన్, కానీ అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా అనేటటువంటి బిరుదుతో రాజ్యాధికారాన్ని స్థాపించాడు. మరి అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా పేరులో ఉండేటటువంటి హసన్
తోనే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా ఉంది, హసన్ డిస్ట్రిక్ట్, హసన్ జిల్లా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బహమనీ సుల్తానులు 1347 నుంచి దాదాపు 1347 నుంచి 1512 వరకు 18 మంది సుల్తానులు పరిపాలన చేశారు. అయితే చివరికి బహమనీ సామ్రాజ్యము చిన్నాభిన్నమైంది. బహమనీ సుల్తానులలో ఒకరైనటువంటి కలీముల్లా, ఆ కలీముల్లా పాలనా కాలంలోనే బహమనీ సామ్రాజ్యము 5 స్వతంత్ర రాజ్యాలుగా, 5 చిన్న చిన్న స్వతంత్ర ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. ఆ 5 స్వతంత్ర ముస్లిం రాజ్యాలే: 1 అహ్మద్నగర్, 2 బీదర్, 3 బీరర్, 4 గోల్కొండ. ఇవన్నీ కూడా మనం గమనించాలి. 1 అహ్మద్నగర్, 2 బీరర్, 3 బీదర్, 4 బీజపూర్, 5వది గోల్కొండ. ఇక్కడ మీరు బహమనీ సుల్తానుల తర్వాత చాప్టర్లో మీరు గమనించండి, గోల్కొండ సుల్తానులు లేదా కుతుబ్ షాహీలు వచ్చారు. మరి గోల్కొండ సుల్తానులు ఏ విధంగా ఆవిర్భవించారు అనేటటువంటిది మీకు అర్థం కావాలంటే బహమనీ సుల్తానులు చదవాలి. కాబట్టి బహమనీ సామ్రాజ్యం 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. ఆ 5 స్వతంత్ర రాజ్యాలు వరుస క్రమంలో అహ్మద్నగర్, బీరర్, బీదర్, బీజపూర్, గోల్కొండ. మరి ఆ గోల్కొండను రాజధానిగా చేసుకొని తెలంగాణతో కూడినటువంటి ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి వారే ఈ యొక్క గోల్కొండ సుల్తానులు లేదా కుతుబ్ షాహీలు. మరి గోల్కొండ సుల్తానులు, కుతుబ్ షాహీలు, వీరిని ఆంధ్ర సుల్తానులు అని కూడా పిలుస్తారు. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు కాబట్టి వారిని గోల్కొండ సుల్తానులు అని పిలుస్తారు. క్రీస్తు శకం 1512 నుంచి 1687 వరకు పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క గోల్కొండ సుల్తానులు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మరి 1512 నుంచి 1687 వరకు పరిపాలన చేసినటువంటి గోల్కొండ సుల్తానులు ఎంత విశిష్టమైన సేవ చేశారంటే, వీరి పాలనా కాలంలోనే అనేకమైనటువంటి వాస్తు నిర్మాణాలు జరిగాయి. అలాగే తెలుగు భాష, ఉర్దూ భాష పరస్పర ప్రభావితులైనారు. వీరి పాలనా కాలంలోనే ఒక నూతన పరిపాలనా శైలి ప్రారంభమైంది. ముఖ్యంగా గోల్కొండ సుల్తానులు లేదా కుతుబ్ షాహీ పాలకులు ప్రజల శ్రేయస్సులోనే ప్రభువు యొక్క శ్రేయస్సు ఇమిడి ఉంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి పరిపాలన చేసినటువంటి వారు. మరి అటువంటి గోల్కొండ సుల్తానులలో గొప్పవాడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటూనే మనకు వెంటనే గుర్తుకొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి నగరం డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ యొక్క నోటి నుండి ప్రశంసింపబడినటువంటి నగరం హైదరాబాదు నగరం. మూసీ నది ఒడ్డున నిర్మితమైనటువంటి ఈ యొక్క హైదరాబాదు నగరానికి పునాదులు వేసినటువంటి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ వంశములో గొప్పవాడు, గోల్కొండ సుల్తానులలో గొప్పవాడు, లేదా ఆంధ్ర సుల్తానులలో గొప్పవాడు. మరి అటువంటి ఈ యొక్క గోల్కొండ సుల్తానులు పాలనా కాలంలోనే ఐరోపా వాసులైనటువంటి డచ్చి వారు మొట్టమొదట మన ఆంధ్రదేశానికి వర్తక వ్యాపారం కోసం రావడం, ప్రప్రథమంగా మచిలీపట్నంలోనే వారు వర్తక స్థావరాన్ని 1605 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి మచిలీపట్నం వర్తక వ్యాపారానికి ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా మారింది. మొత్తం ఐరోపా వాసులైనటువంటి డచ్చి వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, పోర్చుగీస్ వారు, ఈ నలుగురు కూడా మచిలీపట్నంలోనే దృష్టిని కేంద్రీకృతం చేసి తమ యొక్క వర్తక వ్యాపారానికి సమర్థవంతమైనటువంటి పునాదులు వేసుకున్నారు. ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మచిలీపట్నాన్ని గోల్కొండ సుల్తానులు బందర్ ఈ ముబారక్ అని పిలిచారు.
గోల్కొండ సుల్తానులు ఈ యొక్క మచిలీపట్నాన్ని బందర్ ఈ ముబారక్, శుభప్రదమైన రేవు పట్టణము అని అర్థం. సో దానిని ఎవరు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు? ఏ గోల్కొండ సుల్తాన్ మచిలీపట్నాన్ని సందర్శించాడు, మచిలీపట్నాన్ని సందర్శించినటువంటి ఆ గోల్కొండ సందర్భంగా ఎందుకన్నాడు అనేటటువంటిదంతా కూడా మనము లోతుగా అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో వివరిస్తాను. అయితే మరి అలాంటి గోల్కొండ రాజ్యం శక్తివంతమైనటువంటి రాజ్యం దక్షిణ భారతదేశంలో. అయితే మరి అలాంటి గోల్కొండ సుల్తానులలో చివరివాడు అబుల్ హసన్ తానీషా చివరివాడైనప్పటికీ కూడా తన యొక్క పాత్రను సమర్థవంతంగా పోషించి గోల్కొండ రాజ్యాన్ని ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా కొనసాగించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అబుల్ హసన్ తానీషాకు సమకాలికుడు అప్పటి మొఘల్ చక్రవర్తి, గొప్ప మొఘల్ చక్రవర్తులలో చివరివాడు ఔరంగజేబ్. ఈ యొక్క ఔరంగజేబ్ అనుసరించినటువంటి మత విధానము చాలా జుగుత్సాకరమైంది. ఆయన ముస్లిం మతములో సున్నీ శాఖకు చెందినవారు. కానీ గోల్కొండ సుల్తానులేమో ముస్లిం మతములో షియా శాఖకు చెందినవారు. యావత్ భారతదేశాన్ని అంతటినీ కూడా ముస్లిం దేశంగా మార్చాలి అనేటటువంటి సంకల్పం ఔరంగజేబ్. దార్ ఉల్ హర్బ్ అంటే విగ్రహారాధనకు నిలయము అని అర్థం. దార్ ఉల్ హర్బ్కు నిలయమైనటువంటి భారతదేశాన్ని దార్ ఉల్ ఇస్లాముగా మార్చాలి అనే సంకల్పం కలిగినటువంటి ఔరంగజేబు చివరికి గోల్కొండ రాజ్యంపై సైనిక దాడులకు ఉపక్రమించాడు. ఆ సందర్భంలోనే, ఆ నేపథ్యంలోనే అబుల్ హసన్ తానీషాకు కుడి మరియు ఎడమ కన్నులైనటువంటి అక్కన్న మాదన్నలను క్రీస్తు శకం 1686 సంవత్సరంలో గోల్కొండ పురవీధుల్లో అత్యంత దారుణంగా హతమార్చి ఆ తదనంతరం 1687లో గోల్కొండ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. గోల్కొండ రాజ్యాన్ని వశపరుచుకున్న తర్వాత ఔరంగజేబ్ ఈ గోల్కొండ మరియు ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా తన నమ్మిన బంటైనటువంటి నిజాం ఉల్ ముల్క్, ఇక్కడ ఒకసారి గమనించాలి, నిజాం ఉల్ ముల్క్ అంటే చిన్ కిలిచ్ ఖాన్ కు గల మరొక పేరే నిజాం ఉల్ ముల్క్. ఆయనను అక్కడ ప్రతినిధిగా నియమిస్తారు. మరి నిజాం ఉల్ ముల్క్ లేదా చిన్ కిలిచ్ ఖాన్ యొక్క ఆధ్వర్యములో లేదా పాలనలో ఈ యొక్క ప్రాంతమంతా కూడా పాలనాపరంగా కొనసాగుతుంది. అయితే మరి ఔరంగజేబ్ 1707లో స్వర్గస్థుడయ్యాడు. 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత కడపటి మొఘలుల పరిపాలన ప్రారంభమవుతుంది. ఔరంగజేబ్ మరణించిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి మొదటి బహదూర్ షా అధికారంలోకి వచ్చారు. కడపటి మొఘలులో గల మరొక పేరే బలహీన మొఘల్ చక్రవర్తులు అని కూడా పిలుస్తారు, కడపటి మొఘలులు. మరి అటువంటి కడపటి మొఘలుల యొక్క అసమర్థతను అవకాశంగా తీసుకొని ముఖ్యంగా కడపటి మొఘలులలో ఒకరైనటువంటి మహమ్మద్ షా పాలనా కాలంలోనే నిజాం ఉల్ ముల్క్ లేదా చిన్ కిలిచ్ ఖాన్ తన యొక్క మొఘలుల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తన యొక్క సార్వభౌమాధికారానికి పునాదులు వేశారు. ఫలితంగానే 1724 సంవత్సరంలో స్వతంత్రంగా ఈ యొక్క చిన్ కిలిచ్ ఖాన్ లేదా నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించాడు. మరి 1724 సంవత్సరంలో నిజాం ఉల్ ముల్క్ లేదా ఈ యొక్క చిన్ కిలిచ్ ఖాన్ చే స్థాపితమైనటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని 1948 వరకు పరిపాలన చేసినటువంటి ఆ రాజవంశమే అసబ్జాహీల వంశం. వారిని నిజాం ప్రభువులు అని పిలుస్తాం. వారి మొదటి రాజధాని ఔరంగాబాద్, ఆ తదనంతరం రాజధానిని హైదరాబాదుకు మార్చి శాశ్వతంగా హైదరాబాద్ రాజధానిగా చేసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేసినటువంటి వారే ఈ యొక్క అసబ్జాహీ ప్రభువులు. అసబ్జాహీలు చాలా వినూత్నమైనటువంటి పాలకులు. సో వీరి పాలనా కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిణామాలు సంభవించాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతము
కర్ణాటక రాష్ట్రంలో కొంత భూభాగము, మహారాష్ట్రలో కొంత భూభాగముతో కలిపినటువంటి హైదరాబాద్ సంస్థానం. అంటే 3 భాషలు మాట్లాడేటటువంటి ప్రజల యొక్క సమ్మేళనమే హైదరాబాద్ సంస్థానం. అటువంటి హైదరాబాద్ సంస్థాన ప్రభువులు అనుసరించినటువంటి నిరంకుశ విధానాలు, అలాగే ప్రాంతీయ మరియు భాషా వివక్షత ఫలితంగానే తెలంగాణ ప్రాంత ప్రజలలో ఒక పటిష్టవంతమైనటువంటి ఆత్మవిశ్వాసం, అలాగే తెగింపు, పోరాట పటిమ, దేనినైనా సాధించాలనేటటువంటి తపన, ఇవన్నీ కూడా వారి యొక్క శరీరంలో అంతర్భాగాలుగా ప్రారంభమైనవి. మరి అటువంటి అసబ్జాహీలు 1724 నుండి 1948 వరకు పరిపాలన చేశారు. అయితే మరి అసబ్జాహీలు లేదా ఈ యొక్క నిజాం ప్రభువులు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేసేటటువంటి సమయంలోనే ఒక ప్రధానమైనటువంటి సంఘటన జరిగింది. అది 1857 సిపాయిల తిరుగుబాటు. అంటే మనకు ఉండేటటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి చాప్టర్లలో 13వ చాప్టర్గా మనము 1857 సిపాయిల తిరుగుబాటు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపింది అంటే, హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అసబ్జాహీ వంశీల పాలనా కాలంలోనే ఈ యొక్క 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవుతుంది. మరి ఈ చాప్టర్లో మనము ఏ అంశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది, ఏ అంశాల పట్ల మనకు అవగాహన పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమయ్యే సమయం నాటికి అసబ్జాహీ పాలకుడెవరు, ఏ పాలకుని పాలనా కాలంలో ఈ యొక్క 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది, అలాగే 1857 సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్ సంస్థానం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపింది, అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటును అణచడానికి నాడు హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు, అలాగే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు రూపొందించారు. ఫలితంగానే ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కృతజ్ఞతగా హైదరాబాద్ సంస్థానాధీశుడు 1857 సిపాయిల తిరుగుబాటును అణిచివేసినందులో గుర్తుగా ఆయన పొందినటువంటి బిరుదేమిటి, ఇవన్నీ కూడా మనం 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం అనే చాప్టర్లో చర్చించవలసి ఉంటుంది. మరి అదేవిధంగా మరి అసబ్జాహీల పరిపాలనా కాలము అంటూనే మనము ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిని చర్చించకుండా ఉండలేం. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రశ్న లేకుండా ఖచ్చితంగా ప్రశ్నాపత్రము రూపొందదు అనడంలో సందేహం లేదు. చాలా వాస్తవం ఇది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం గమనించాలి. ఆ వ్యక్తే సాలార్ జంగ్. అసబ్జాహీల పరిపాలనా కాలంలో దాదాపు 3 అసబ్జాహీల పాలనా కాలంలో దివాన్ అంటే ప్రధానమంత్రిగా పదవిని నిర్వర్తించి తన యొక్క అపారమైనటువంటి పరిపాలనా దక్షతతో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టి హైదరాబాద్ సంస్థానంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేకమైనటువంటి నిర్మాణాలను, అనేకమైనటువంటి విద్యా వ్యవస్థలను, అలాగే రెవెన్యూ విధానంలో నూతన పోకడలను ప్రవేశపెట్టి గొప్ప పరిపాలనా దక్షునిగా హైదరాబాద్ సంస్థాన చరిత్రలోనే కాకుండా నాడు భారతదేశంలో పేరు మోసినటువంటి సంస్థానాల చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి వారు సాలార్ జంగ్. చాలా గొప్ప పరిపాలనా సంస్కరణ ప్రవేశపెట్టాడు. వీటిని సమగ్రంగా మనం చదవాలి. అలాగే అసబ్జాహీల పాలనా కాలపు నాటి సామాజిక, ఆర్థిక, రెవెన్యూ, విద్యా, సాంస్కృతిక పరిస్థితులు అంటే వీరి పాలనా కాలంలో సమాజం ఏ విధంగా ఉంది, సమాజంలో నివసించేటటువంటి ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, నాడు ఏ విధమైనటువంటి కులవృత్తులు ఉన్నాయి, నాడు కులవృత్తులలో అత్యంత హేయమైనటువంటి వృత్తిగా దేనిని భావించేవారు, ఏ విధంగా నాడు పై వర్గాల వారు
అంటే ముఖ్యంగా ఈ యొక్క భూస్వాములు కింద వర్గాల వారిని ఏ విధంగా అనగదొక్కారు, రైతులను ఏ విధంగా దోపిడీ చేశారు, ఈ అంశాలన్నీ కూడా సామాజిక పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వారి కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, రెవెన్యూ విధానం ఏ ఉంది, విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నెలకొల్పి దాని యొక్క రూపురేఖలను మార్చడానికి సాలార్జంగ్ ఏ విధమైనటువంటి కృషి చేశాడు. అలాగే నాడు అధికార భాషగా ఉర్దూ ఏ విధంగా పెరడవిల్లింది, ఉర్దూ అధికార భాషగా ఉండడం వల్ల హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉండేటటువంటి తెలంగాణ ప్రజలు ఏ విధంగా విద్యకు నోచుకోలేకపోయారు, ఈ అంశాలన్నీ కూడా అక్కడ వస్తాయి. అదేవిధంగా తెలంగాణలో సామాజిక సాంస్కృతిక ఉద్యమం, ఈ 16వ చాప్టర్లో తెలంగాణలో సామాజిక సాంస్కృతిక ఉద్యమం. మరి ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? ఒక ఉద్యమం ఉద్భవించాలి అంటే, ఒక ఉద్యమం బయలుదేరాలి అంటే ఆ ఉద్యమములో పాల్గొన్నటువంటి నాయకులు కానీ ప్రజలను కానీ తరతరాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉండాలి. అంటే మరి ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి తెలంగాణలో అంటే నిజాం ప్రభువులు అనుసరించినటువంటి కొన్ని వివక్షాపూరితమైనటువంటి విధానాల వల్ల. నాడు భూస్వాములకి అసబ్జాహీలు కొమ్ముకోయడం వల్ల, ఇటువంటి పరిస్థితుల మూలంగానే నాడు తెలంగాణ ప్రాంతంలో ప్రజలను జాగృతులను చేయడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అనేక మంది సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారులు, రచయితలు రంగప్రవేశం చేసి నాడు అసబ్జాహీల యొక్క పరిపాలనా కాలంలో ఉండేటటువంటి లోటుపాట్లను, ప్రజలు వారి పరిపాలన పట్ల ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అలాగే ప్రజలు ఆ సమస్యలను తీర్చుకోవడానికి నిజాం ప్రభువులను పోరాడేటటువంటి పోరాట పటిమ శక్తిని ప్రజలలో ఏ విధంగా కల్పించాలి, వారిని ఏ విధంగా జాగృతం చేయాలి, వారిని ఏ విధంగా చైతన్యవంతులను చేయాలి అనేటటువంటి దానికి ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమాలు సంస్థలను స్థాపించారు. అలాగే కొంతమంది గేయాల ద్వారా, కొంతమంది సంస్థల ద్వారా, కొంతమంది పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు, ప్రజలలో జాగృతిని కల్పించారు. ఫలితంగానే అసబ్జాహీ పరిపాలనకు వ్యతిరేకంగానే అనేకమైనటువంటి ఉద్యమ స్వభావము బయలుదేరింది. అలాగే తెలంగాణ ప్రాంతంలో అసబ్జాహీల నిరంకుశ పరిపాలనలో గిరిజన రైతాంగము సాయుధ పోరాటాలకు సిద్ధపడ్డారు. మరి తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల యొక్క రైతాంగ సాయుధ పోరాటం అంటూనే మనం వెంటనే గుర్తుకుంచుకోవలసినటువంటిది ప్రధానమైనటువంటిది కొమరం భీం గారు. ఎంత అద్భుతమైనటువంటి పోరాటాన్ని అసబ్జాహీ ప్రభువుల మీద ఆయన చేశారు అంటే, చివరికి చిరస్థాయిగా తెలంగాణ చరిత్ర సంస్కృతులనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. కనుకనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి జిల్లాలలో ఒక జిల్లాకు ఆయన నామకరణం చేయడం కూడా జరిగింది. సరే, విషయం ఏదైనప్పటికీ కూడా తెలంగాణలో గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని గురించి చాలా వివరంగా మనం తెలుసుకోవాలి. ఆ వివరం అంతా కూడా పోటీ పరీక్షలకు అనుగుణంగా మనం తెలుసుకోవాలి. చాప్టర్ను మనం చదివేటటువంటి సందర్భంలో చాప్టర్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, ఏ అంశాన్ని మనం చదివినట్లయితే ఇది పోటీ పరీక్షలలో ప్రశ్నల రూపంలో రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మనము గమనిస్తూ గుర్తిస్తూ ప్రిపేర్ అయినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ గుడ్ మార్క్. ఇక తర్వాత నెక్స్ట్ 18వ చాప్టర్ హైదరాబాద్ సంస్థానంలో ప్రముఖ రాజకీయ సంఘటనలు. హైదరాబాద్ సంస్థానంలో ప్రముఖ రాజకీయ సంఘటనలు, పొలిటికల్ ఈవెంట్స్ ఎందుకు జరిగాయండి? ఈ చాప్టర్లో కూడా మనం గమనించినట్లయితే 1724 నుండి 1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేసినటువంటి అసబ్జాహీలు బ్రిటిష్ వారికి ప్రభావితులయ్యారు. యావత్ భారతదేశంలో
అనేకమైనటువంటి విశాలమైనటువంటి భూభాగాన్ని ఆంగ్లేయులు తమ యొక్క హస్తగతం చేసుకొని పరిపాలన చేసే సందర్భంలో భారతదేశంలో కొన్ని సంస్థానాలు ఉన్నాయి, స్వతంత్ర సంస్థానాలు. అలా భారతదేశంలో ఆవిర్భవించినటువంటి స్వతంత్ర సంస్థానాలలో అతిపెద్ద సంస్థానము హైదరాబాద్ సంస్థానం. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ సంస్థానాధీశులు లేదా అసబ్జాహీలు లేదా నిజాం ప్రభువులు బ్రిటిష్ వారికి దాసోహం అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నిజామైనటువంటి నిజాం అలీ ఖాన్ నాడు బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార విధానములో ఈయన ప్రవేశించడంతో వీరి యొక్క సార్వభౌమాధికారాన్ని ఆంగ్లేయులకు తాకట్టు పెట్టారు. ఫలితంగానే వారి యొక్క బలహీనత ప్రారంభమైంది. వారికి ఆంగ్లేయులకు ప్రభావితులైనటువంటి ఈ యొక్క అసబ్జాహీ వంశస్థులు పరిపాలనకు వ్యతిరేకంగా ఏ ఒక్క కార్యక్రమం కానీ ఏ ఒక్క ఉద్యమం కానీ జరిగిన దానిని వెంటనే తొలి దశలోనే లేకపోతే దాని యొక్క ప్రాథమిక దశలోనే అంతం చేసేటటువంటి వారు. అలా అంతం చేసేటటువంటి సందర్భంలో హైదరాబాద్ సంస్థానాధీశుల మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఆంగ్లేయుల ప్రభావం ఎక్కువ ఉంది. మరి తమ ఉనికిని తమ యొక్క హక్కులను కాపాడుకోవడానికి నాడు ప్రజలు ఏం చేయాలి? మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉండేటటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని కల్పించుకోవాలి, ఏ విధమైనటువంటి చైతన్యాన్ని వాళ్ళు అలవర్చుకోవాలి, ఫలితంగానే తమకంటూ ఒక విలక్షణమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హైదరాబాద్ సంస్థానాధీశులు అవలంబిస్తున్నటువంటి కఠినమైనటువంటి వైఖరులు కానీ ప్రజా వ్యతిరేక చర్యలు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలను అణిచివేసేటటువంటి వాటిని కానీ వీటన్నిటి నుండి కూడా తాము తప్పించుకోవడానికి వారి నుండి స్వతంత్రతను పొందడానికి తెలంగాణ ప్రాంత ప్రజలు అనేకమైనటువంటి సంఘటనలకు కారకులయ్యారు. అందులో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర మహాసభ ఎందుకు ఏర్పడింది? ఆంధ్ర మహాసభ యొక్క స్థాపకులు ఎవరు? ఆంధ్ర మహాసభ యొక్క లక్ష్యం ఏమిటి? ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసిన తర్వాత నిజాం ప్రభు ఆ యొక్క ఆంధ్ర మహాసభను ఏ విధంగా నిషేధించారు? తర్వాత హైదరాబాద్ నిజాం ప్రభువుల యొక్క ఆదేశాల మేరకు ఆంధ్ర అనేటటువంటి పదములో నిజాం అనేటటువంటి పదాన్ని ఎందుకు పెట్టుకున్నారు? సో ఇవన్నీ కూడా ఆంధ్ర మహాసభ అద్భుతమైనటువంటి సభ. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలలో ఒక విధమైనటువంటి రాజకీయ మరియు సామాజిక చైతన్యాన్ని కలిగించినటువంటి ఒక గొప్ప సభ ఆంధ్ర మహాసభ. అదేవిధంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చాలా గొప్పది. 1938లో స్థాపితమైనటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హైదరాబాద్ సంస్థానంలో ఏ విధంగా పాత్రను పోషించింది. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క వ్యవస్థాపకులు ఎవరు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఏమిటి? అసలు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటి ఏర్పరచాలి అనేటటువంటి ఆలోచన భారత జాతీయ కాంగ్రెస్కి ఏ సమావేశంలో వచ్చింది? ఇవన్నీ కూడా మనము ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ప్రముఖ రాజకీయ సంఘటన అనేటటువంటి ఒక చాప్టర్లో డిస్కస్ చేయాలి. అంతేకాకుండా నాడు ముస్లింల యొక్క ప్రాతినిధ్యానికి, ముస్లిం యొక్క మత సాంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి, అలాగే ముస్లింల యొక్క ఆధిపత్యాన్ని యథాస్థితిగా పెంపొందిస్తూ ఉండడానికి వీలుగా ఎంఐఎం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని మొట్టమొదటి వ్యవస్థాపకుడు ఎవరు, దాన్ని వ్యాప్తి చేసినటువంటి వారెవరు, అంతిమంగా దాని యొక్క స్వరూపం ఏ విధంగా పరిణామం చెందింది, ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ సంస్థానంలో ప్రముఖ రాజకీయ సంఘటన అనేటటువంటి దానిలో మనం చేయాలి. ఇక తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అండి. ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సిలబస్లో ఒక హైలైట్ చాప్టర్గా మనం దీన్ని పేర్కొనాలి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం 1948. ఏమిటి ఇది ప్రత్యేకత? సో దీనికి సంబంధించినటువంటి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రశ్న లేకుండా కూడా మనకు ప్రశ్నాపత్రం తయారు కాదు. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఒక ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా.
మరి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో ఎందుకు విలీనమైంది, విలీనం కావాల్సినటువంటి అవసరం ఏమిటి అన్నప్పుడు భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. 1947 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1947 భారత స్వతంత్ర చట్టం ప్రకారము 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. సరే, ఆ సందర్భంలోనే భారత వాయువ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉండేటటువంటి వాయువ్య ప్రాంతాలన్నీ కలిసి పాకిస్తాన్ దేశంగా ఏర్పాటాయి. అది వేరే విషయం, పక్కన పెడతాం. దట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. అయితే మరి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అలాగే స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రి గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్. అంటే మొట్టమొదటి హోంశాఖ మంత్రి. ఈ యొక్క హోంశాఖ మంత్రిని మనము గృహశాఖ మంత్రి లేదా భారత ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి కూడా అంటాం. ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అంటాం. మరి అటువంటి సందర్భంలోనే ఉప ప్రధానమంత్రిగా, దేశ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సంస్థానం హైదరాబాద్ సంస్థానం, భారతదేశానికి నడిబొడ్డున ఉండేటటువంటి సంస్థానం. మరి అప్పటి సంస్థానాధీశుడు నిజాం ప్రభువులలో చివరివాడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి యొక్క నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత యూనియన్లో తన యొక్క సంస్థానాన్ని చేర్చబోను అని ప్రకటించాడు. ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశంగా ఉంటుంది అని చెప్పడమే కాకుండా ఉస్మానిస్తాన్ అనేటటువంటి దేశంగా హైదరాబాద్ సంస్థానం రూపాంతరం చెందుతుంది, భారత యూనియన్లో నేను విలీనం చేయను అని చెప్పడమే కాకుండా పాకిస్తాన్తో అతి చక్కటి సన్నిహిత సంబంధాలను ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ అనేటువంటి దేశంగా గుర్తించడని ఐక్యరాజ్య సమితికి కొంతమంది ప్రతినిధులు కూడా పంపారు. కానీ ఐక్యరాజ్య సమితి దానికి అంగీకరించాల. మరి ఇటువంటి సందర్భంలోనే భారత యూనియన్ హైదరాబాద్ సంస్థానాన్ని ఏ విధంగానైనా సరే భారత యూనియన్లో విలీనం చేయాలి అనేటటువంటి సందర్భంలో మొదటి దశలో చర్చలు ప్రారంభించారు. చర్చలు విఫలమయ్యాయి. ఆ తదనంతరము భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపి చివరికి 1947 సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ సంస్థానాన్ని హస్తగతం చేసుకుంది. ఆ నేపథ్యం చాలా గొప్పది. 1948 సెప్టెంబర్ 13వ తారీఖున భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం మీద జరిపినటువంటి చర్యను పోలీస్ చర్య అని అంటారు. దానినే మనము ఆపరేషన్ పోలో. మరి యొక్క ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించినటువంటి వారు జనరల్ జేఎన్ చౌదరి. ఆయన నాయకత్వంలోనే చివరికి భారత ప్రభుత్వ సైనికులు చిట్ట చివరికి 1947 సెప్టెంబర్ 13 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ యొక్క నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సైనికులను ముప్పుతిప్పులు పెట్టారు. ఇక భారత సైనికులను ఎదుర్కోవడం సాధ్యం కాదు అని భావించినటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 17వ తారీఖున తన అధికార రేడియో అయినటువంటి దక్కన్లో నేను భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నాను అని అధికారికంగా ప్రకటించాడు. ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమవుతుంది. అయితే మరి 1948లో హైదరాబాద్ సంస్థానం 1956 వరకు రూపాంతరము చెందుతూ మొట్టమొదట ఈ యొక్క హైదరాబాదు సంస్థానము ఆక్రమణ భారత యూనియన్లో విలీనమైన తర్వాత హైదరాబాద్ సంస్థానానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
రాజ ప్రముఖుగా, అలాగే జేఎన్ చౌదరి సైనిక పాలకునిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చదవాలి. ఈ చాప్టర్లో చదువుతూ చివరికి 1948 నుంచి 1952 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానము సైనిక పాలనలోను అలాగే పౌర పాలనలోను 2 దశలుగా కొనసాగుతుంది. 1948 నుంచి 1950 వరకు సైనిక పాలన, 1950 నుంచి 1952 వరకు పౌర పరిపాలన అంటే ప్రజాప్రభుత్వం అనే రకం. అయితే 1952లో చివరికి హైదరాబాద్ సంస్థానము హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి 1952లో జరిగినటువంటి ఎన్నికలలోనే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూరుగుల రామకృష్ణారావు గారు ఎన్నికయ్యారు. 1952 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు బూరుగుల రామకృష్ణారావు గారు. అంటే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, హైదరాబాద్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, హైదరాబాద్ రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు. 1952లో జరిగినటువంటి ఎన్నికలలో షాద్నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గొప్ప రచయిత. ఆయన గురించి మనం సబ్జెక్ట్లో చాప్టర్లో డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఆ తదనంతరము మనకు ఉండేటటువంటి చాప్టర్ తెలంగాణలో సాయుధ పోరాటం, ఆర్మ్డ్ స్ట్రగల్ ఆఫ్ తెలంగాణ. ఎంత అద్భుతమైనటువంటి చాప్టర్ అండి, చాలా గొప్ప చాప్టర్. ఈ చాప్టర్ను కేవలము మనము పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి, ప్రశ్నాపత్రములో తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అని కోణములో కాకుండా, తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నటువంటి మనమందరము కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని చదివి తీరాలి. తెలంగాణ సాయుధ పోరాటములో పాల్గొన్నటువంటి వీరుల యొక్క ఆత్మస్థైర్యాన్ని, వారు ప్రదర్శించినటువంటి పోరాట పటిమ, అసబ్జాకీల యొక్క నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల యొక్క నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా వారు పోరాడినటువంటి పోరాట పటిమ, ఆ పోరాటానికి వారు ఎన్నుకున్నటువంటి మార్గాలు, ఆ మార్గాలలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఏ విధమైనటువంటి ఇక్కట్లకు గురయ్యారు. ఎంత అద్భుతమైనటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. మరి తెలంగాణ సాయుధ పోరాటము ఎందుకు బయలుదేరింది? తెలంగాణ సాయుధ పోరాటం బయలుదేరడానికి దోహదపడినటువంటి పరిస్థితులేమి? తెలంగాణ సాయుధ పోరాటానికి విశేషంగా సహకరించినటువంటి లేదా తెలంగాణ సాయుధ పోరాటానికి విశేషంగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించినటువంటి కార్ల్ మార్క్స్ రచించినటువంటి గ్రంథం ఏది? కార్ల్ మార్క్స్ రచించినటువంటి ఏ గ్రంథం తెలంగాణ సాయుధ పోరాట యోధుల మీద విశేషంగా ప్రభావాన్ని చూపింది? అలాగే తెలంగాణ సాయుధ పోరాట గమనం, తెలంగాణ సాయుధ పోరాటం యొక్క విజయాలు, తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ముగింపు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ సాయుధ పోరాటం మీద మనము చర్చించవలసి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి ఉద్యమాలు, పోరాటాలలో ఒక ప్రధానమైనటువంటి పోరాటము తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలోనే కాదు, ఆసియా ఖండ చరిత్రలోనే కాకుండా యావత్ ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటము అనేటటువంటిది సువర్ణాక్షరాలతో లిఖింపబడింది. అంటే దానిలో మనము ఏమాత్రం కూడా సంకోచించవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చాలా జాగ్రత్తగా మనము చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక తర్వాత తెలంగాణ చరిత్ర సంస్కృతిలో చివరిగా మనకు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఇదంతా కూడా తెలంగాణ చరిత్ర సంస్కృతిలో జస్ట్ మనము చాప్టర్ వరకు దానిని ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఇక్కడ మనం చర్చించాలి. కానీ దీనికి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటటువంటిది చదివినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనేది వివరంగా వెళ్ళచ్చు. మరి తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది
దాదాపు పోటీ పరీక్షలు రాసేటటువంటి మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమం యొక్క చివరి దశను మీరు ప్రత్యక్షంగా కళ్ళారా తిలకించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయములో మీ యొక్క ఆనంద వ్యక్తపరిచినటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. మరి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగింది, తెలంగాణ ఉద్యమం బయలుదేరడానికి కారణాలు ఏంటివి, అక్కడి నుంచి మనము చేయాలి. మరి 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరుగుతుంది. 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ప్రాంతముతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఏర్పడడానికి లేదా ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి ప్రధాన కారణమైనటువంటి దోహదపడినటువంటి ఒప్పందము 1956 ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం, జెంటల్మెన్ అగ్రిమెంట్స్. మరి పెద్ద మనుషుల ఒప్పందములో పొందుపరిచినటువంటి షరతులన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉల్లంఘించడంతో తెలంగాణ ప్రాంత ప్రజలలో బయలుదేరినటువంటి నిరాశ, నిస్పృహ, అభద్రతా భావం ఇవన్నీ కూడా ఉద్యమ వైపు వాళ్ళని మళ్లించాయి. ఫలితంగానే చివరికి 1962వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేశారు, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ తెలంగాణ ప్రాంత ప్రజలలో ఉండేటటువంటి నిరాశ, నిస్పృహం తొలగించడానికి ఆమె ఏ విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది అక్కడ మనం చర్చించాలి. ఆ తదనంతరము 1970 ప్రాంతంలో జరిగినటువంటి జయాంధ్ర ఉద్యమములో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఈ అంశాలన్నిటినీ కూడా మనము తెలంగాణ ఉద్యమ చరిత్రలో సంపూర్ణంగా మనము అవగాహన చేసుకోవాలి. ఆ తదనంతరము తెలంగాణ ఉద్యమము 1962లో ఒక ఉన్నత స్థితికి ఉచ్చస్థితికి చేరుకున్నటువంటి ఆ ఉద్యమము ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తమ రూపురేఖలను మార్చుకుంటూ చివరికి 2001 నుంచి ఉద్యమ స్వరూపము పూర్తిగా మారిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కావడంతో ఉద్యమం యొక్క లక్ష్యం, ఉద్యమం యొక్క గమనం పూర్తిగా మారుతూ చివరికి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడుతుంది. ప్రస్తుతం భారత యూనియన్లో 28వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొనసాగుతున్నారు. తెలంగాణ చరిత్ర సంస్కృతిలో సిలబస్లో మనం చర్చించినట్లు 26 చాప్టర్లు దాదాపు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం వరకు సిలబస్లో ఉండేటటువంటి మొత్తం చాప్టర్స్ అన్నిటినీ కూడా విశ్లేషణ చేయడం జరిగింది. అయితే తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఈ సంస్కృతి అనేటటువంటి పదాన్ని ప్రాతిపదికగా తీసుకుని అనేకమైనటువంటి ప్రశ్నలు ఆ కోణంలోనే ఆ పంథాలోనే అడుగుతున్నారు. తెలంగాణ చరిత్ర సంస్కృతి, మరి సంస్కృతి అంటే అర్థం ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై కల్చర్? సంస్కృతి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో లేదా సమాజంలో మానవాళి యొక్క జీవన సరళిని లేదా జీవన విధానాన్ని సంస్కృతి అని పిలుస్తాం. మరి తెలంగాణ ప్రాంతంలో నివసించినటువంటి ప్రజల యొక్క జీవన విధానము ఏ విధంగా ఉండేది, వారి యొక్క సంస్కృతిలో అంతర్భాగంగా ఏ ఏ అంశాలను మనము చర్చించాలి, సంస్కృతిలో ఏ ఏ అంశాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ తెలంగాణ ప్రజల జీవన విధాన వైఖరిలో అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకొచ్చి
తెలంగాణ సంస్కృతికి ఒక విలక్షణమైనటువంటి ప్రత్యేకత ఉంది, భారతదేశ చరిత్రలో అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోణంలో కూడా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు. తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటి దానిలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన 26 చాప్టర్లు మనం చదివాం. కానీ సంస్కృతి అనేటటువంటి పదాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుని ప్రిపేర్ కావడం చాలా మంచిది. మరి సంస్కృతి అంటే తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానము లేదా జీవన శైలి అన్నాం కాబట్టి వారి యొక్క జీవన విధానంలో లేక జీవన శైలిలో ఏమేమి వస్తాయి, ఏ అంశాల మీద మీరు దృష్టిని కేంద్రీకరించాలి, గతంలో ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో సంస్కృతికి సంబంధించినటువంటి ఏ అంశాల మీద ప్రశ్నలు అడగడం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ప్రముఖమైనటువంటి పండుగలు మరియు జాతరలు. సో పండుగలు మరియు జాతరలు మీద ప్రశ్నలు రావడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశము ఉంది. గతంలో అనేకమైనటువంటి ప్రశ్నాపత్రాలలో ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ బోనాలు పండుగ, ఎగ్జాంపుల్ బ్రతుకమ్మ పండుగ, ఆ పండుగల యొక్క ప్రత్యేకతలు, ఆ పండుగల యొక్క ప్రాశస్త్యం, ఆ పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారికంగా ప్రకటించింది, ఏ తేదీన ప్రకటించింది, ఏ సంవత్సరంలో ప్రకటించింది, ప్రపంచంలోనే ఈ పండుగలకు ఎందుకంత ప్రాధాన్యత ఉంది, ఈ అంశాల మీద అభ్యర్థులు దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే తెలంగాణ సంస్కృతిలో మతాలు. సో యొక్క మతాలు అన్నప్పుడు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ చరిత్రలో ఆది నుండి అంటే ప్రాచీన కాలం నుండి ఏ ఏ మతాలు ఆవిర్భవించాయి, ఏ ఏ మతాలు పుట్టుకొచ్చాయి, ఆ మతాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నప్పుడు మరి తెలంగాణ ప్రాంతంలో వైదిక మతము, జైన మతము, బౌద్ధ మతము, ముస్లిం మతము, ఈ మతాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో పరిడవిల్లాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఈ మతాలు కొనసాగుతున్నాయి. ఆ మతాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సంస్కృతిలో భాగంగా భాషా సాహిత్యం అంటే తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి, తెలుగు భాషలో వెలువడినటువంటి గ్రంథాలు, తెలుగు భాషలో వెలువడినటువంటి రచనలు, తెలుగు భాష ఏ విధంగా అభివృద్ధి చెందింది, తెలుగు భాష వికాసాభివృద్ధికి ఎవరు కృషి చేశారు, ఎవరు ఏ ఏ గ్రంథాలను ఏ ఏ రచనలు రాశారు, సాహిత్యపరంగా తెలుగు భాషకి ఎందుకంత ప్రాధాన్యత ఉంది, ఈ అంశాలను భాషా సాహిత్యాల మీద కూడా మనము దృష్టిని కేంద్రీకృతం చేయాలి. తర్వాత పాటలు, రచనలు, కవులు అంటే తెలంగాణ ప్రాంతంలో పేరు మోసినటువంటి కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కవులు, కళాకారులు వివిధ సందర్భాలలో సమయానుకూలంగా సందర్భానుసారంగా అనేకమైనటువంటి గేయాలు రాశారు, అనేకమైనటువంటి పాటలు రాశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ యొక్క కవులు, కళాకారులు నిర్వహించినటువంటి పాత్ర అనిర్వచనీయం. కాబట్టి ఏ ఏ కవి, ఏ ఏ గాయకుడు స్వయంగా ఏ ఏ పాటను రాశారు, పాట పాడడమే కాకుండా స్వయంగా ఆ పాటకు స్వరాలు కూర్చి ఆ పాటను పాడారు అనేటటువంటిది కూడా ప్రత్యేకంగా దృష్టి మనము గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా నాటకము, సినిమా రంగాలు కూడా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖ సినిమా నటులు, అలాగే సినిమా రంగం తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను ప్రప్రథమంగా ఏ తెలుగు సినిమాలో సంపూర్ణంగా చూపించారు, తెలంగాణ ప్రాంతం మీదనే ప్రత్యేకంగా తీసినటువంటి సినిమాలేవి, ఆ సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి వారెవరు, ఆ సినిమాకు నిర్మాత ఎవరు, సో ఆ సినిమాలో పేరుగాంచినటువంటి పాటలు ఉంటే ఆ పాట పేరు, ఆ పాట రచయిత, పాట పాడినటువంటి గాయకుని పేరు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ప్రశ్నలు అడిగారు ఆ కోణంలో కూడా. అదేవిధంగా సామాజిక దురాచారాలు, ఈ సామాజిక
దురాచారాలు అన్నప్పుడు తెలంగాణ ప్రాంతములో ఆది నుండి తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి అనేకమైనటువంటి సామాజిక దురాచారాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ జోగిని వ్యవస్థ, ఎగ్జాంపుల్ దేవదాసి వ్యవస్థ, ఎగ్జాంపుల్ వెట్టి చాకిరి. సో ఇవన్నీ కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక దురాచారాలు. కాబట్టి ఆ దురాచారాల యొక్క స్వభావము, ఆ దురాచారాల యొక్క స్వరూపము, ఆ దురాచారాలను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించినటువంటి సామాజిక సంస్కర్తలు, కవులు ఉంటే వారి పేర్లను కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా పత్రికలు, తెలంగాణ ప్రాంతము అంటే హైదరాబాద్ సంస్థానము ఆవిర్భవించినప్పటి నుండి కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ సంస్థానంలో విలీనమై, అంటే హైదరాబాద్ సంస్థానము తెలంగాణ ప్రాంతముతో కూడినటువంటి హైదరాబాద్ సంస్థానములో నిజాం ప్రభువుల యొక్క దమన నీతిని, నిజాం ప్రభువుల యొక్క దుశ్చర్యలను, అలాగే నిజాం ప్రభువుల యొక్క దుష్పరిపాలనను వ్యతిరేకిస్తూ నాడు అనేక మంది పత్రికలను స్థాపించి ఆ పత్రికల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అనేకమైనటువంటి కృషి చేశారు. చక్కటి ఉదాహరణ సురవరం ప్రతాపరెడ్డి తాను స్థాపించినటువంటి గోల్కొండ పత్రిక ద్వారా అనేకమైనటువంటి వ్యాసాల ద్వారా సమాజంలోని ప్రజలను చైతన్యపరచడానికి, ప్రభుత్వము ప్రజలకు చేసేటటువంటి అన్యాయాలను, అక్రమాలను అవగాహన చేసుకోవడానికి వీలుగా ఆ పత్రికను ఒక వజ్రాయుధంగా ఆయన ఉపయోగించారు. అలాంటి పత్రికల యొక్క వ్యవస్థాపకులను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చారిత్రక దర్శనీయ స్థలాలు అన్నప్పుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అనేకమైనటువంటి దర్శనీయ స్థలాలు అనేకంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్, శాతవాహనుల తొలి రాజధానిగా ఎక్కువ మంది భావిస్తున్నట్టు కోటిలింగాల దర్శనీయ స్థలం, చారిత్రక దర్శనీయ స్థలం. సో అదేవిధంగా హైదరాబాద్, గోల్కొండ, ఇవన్నీ కూడా దర్శనీయ స్థలాలు. ఆ దర్శనీయ స్థలాలను గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆ దర్శనీయ స్థలాల యొక్క నేపథ్యం, దాని యొక్క ఇతివృత్తం మీద కూడా కొంత అవగాహన కలిగి ఉంటే దాని మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా గిరిజన జాతులు, తెలంగాణ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో నివసించేటటువంటి గిరిజనుల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆ గిరిజన జాతులు ఏవి, ఆ గిరిజన జాతుల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏమిటి, వారి యొక్క జీవనాధారానికి ప్రధానమైనటువంటి వెన్నెముక లాంటి వృత్తి ఏమిటి, ఆ వృత్తి ద్వారా ఈ యొక్క గిరిజనులు ఏ విధంగా తమ యొక్క జీవన విధానాన్ని మలుచుకున్నారు, అటువంటి గిరిజనుల యొక్క ప్రధాన వృత్తి మీద నిజాం ప్రభువులు ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించారు, ఆంక్షల ఫలితంగా గిరిజన జాతులు ఏ విధంగా నిజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగురవేశాయి, ఇవన్నీ కూడా మనము గిరిజన జాతుల మీద, అలాగే జానపద కళారీతుల మీద, వివిధ రకాలైనటువంటి నృత్య రీతులు, అదేవిధంగా ప్రసిద్ధిగాంచినటువంటి హస్తకళల మీద కూడా ప్రధానమైనటువంటి సారాంశాలు ఉన్నాయి. వాటి మీద కూడా మీరు అవగాహన చేసుకోవాలి. సో ఈ విధంగా తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఆ 26 చాప్టర్లను కూలంకుషంగా సిలబస్ను విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో నేను వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క తెలంగాణ సంస్కృతిలో ఈ భాగాలన్నీ కూడా గుర్తుంచుకోండి. వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మీరు సేకరించుకోండి. అలాగే మన శ్రీధర్ సిసి ద్వారా కూడా వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోలు కూడా రూపొందించడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి మీద సమగ్రమైనటువంటి అవగాహన కూర్చుకోండి. సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందించుకొని ఈ యొక్క జనరల్ స్టడీస్లో ఉండేటటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమున్నా కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటటువంటి రీతిగా మీరు ప్రిపేర్ కావాలి. సో దీనికి అనుగుణంగానే మీరు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఆ ప్రణాళికలో భాగంగానే
సిలబస్ను మీరు గ్యాదర్ చేసుకున్నారు ఇప్పుడు నేను చెప్పడం ద్వారా. అలాగే ప్రీవియస్లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నిటినీ కూడా వాటిని కూడా కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్నటువంటి ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో ఉండేటటువంటి ప్రశ్నలు ఒకసారి చదవండి. ప్రశ్నలు ఏ స్టాండర్డ్లో ఇచ్చారు, ప్రాథమిక స్థాయిలో ఉన్నాయా, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి స్థాయిలో ఉన్నాయా, లేకపోతే విశ్లేషణాత్మక రీతిలో అడిగారా అనేటటువంటి వాటిని గమనించి దానికి అనుగుణంగా మీ దగ్గర ఉండేటటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ సంపూర్ణంగా ఉండేటటువంటి పుస్తకాలను కూడా దగ్గర ఉంచుకొని మీరు ఒక నోట్స్ను తయారు చేసుకోండి. ఫలితంగా సబ్జెక్టు మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. సబ్జెక్టు మీద ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేటటువంటిది అత్యంత సులువవుతుంది. కనుకనే ఈ యొక్క సిలబస్ అంతటిని మీరు గ్యాదర్ చేసుకొని ఈ సిలబస్ను మీరు చదవాలి. సిలబస్లో ఉండేటటువంటి అన్ని అంశాలను పరిపూర్ణంగా చదవడానికి వీలుగా కొన్ని రెఫరెన్స్ బుక్స్ కూడా తీసుకొని చదవండి. ఆ రెఫరెన్స్ బుక్లో భాగంగానే ఒకటి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ సెకండ్ ఇయర్ బుక్, అదేవిధంగా బిఏ ఫైనల్ ఇయర్ తెలుగు అకాడమీ తెలంగాణ చరిత్ర సంస్కృతి, అదేవిధంగా పోటీ పరీక్షలకు మాత్రమే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు తెలుగు అకాడమీ వారు, తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటిది. సో ఈ 3 పుస్తకాలను కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకంటూ ఒక నోట్స్ను తయారు చేసుకోండి. ఈ 3 బుక్కులను కూడా మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే ప్రశ్నలు నాకు తెలిసినంతట్లో ప్రతి ప్రశ్న కూడా సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. రెఫరెన్స్ ఈ 3 బుక్కులు తీసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను గ్యాదర్ చేసుకోండి. ప్రశ్నల యొక్క సరళిని గమనించండి, ప్రశ్నల యొక్క స్టాండర్డ్ను గమనించండి, ప్రశ్నలు అడిగేటటువంటి రీతిని గమనించండి. ఇవన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటూ మీ దగ్గర ఉండేటువంటి మెటీరియల్ను చదువుతూ మీరు జనరల్ స్టడీస్లో అంతర్భాగంగా ఉండేటటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నకు మీరు సమాధానాలు రాయాలి, మంచి మార్కులు పొందాలి అని కాంక్షిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్.